కానీ ఢిల్లీని మరోసారి కాలుష్యం కమ్మేసింది. ఓవైపు చలిగాలులు, మరోవైపు తీవ్రమైన కాలుష్యంతో హస్తిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని అందులో నుంచి బయటకు రాలేక విలవిల్లాడుతోంది. మరోవైపు రానున్న రోజుల్లో ఉత్తర భారతాన్ని చలిగాలులు వణికిస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు టెన్షన్ పెడుతున్నాయి. దేశ రాజధానిలో వాయు కాలుష్యం మళ్లీ కోరలు చాచింది. ఢిల్లీని చలిగాలులు చుట్టుముట్టాయి. నగరంలో ఎప్పుడూ ఉండే కాలుష్య వాతావరణానికి శీతాకాలంలో కురిసే పొగమంచు తోడైంది. గాలి వేగం తక్కువగా ఉండటంతో తెల్లవారుజాము నుంచే ఆకాశంలో పొగమంచు కమ్ముకుంటోంది. పొగమంచులో దుమ్ము ధూళి రేణువులు పేరుకుపోయి కాలుష్యం మరింతగా పెరిగిపోతోంది. గాలి నాణ్యత రోజురోజుకు క్షీణించిపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మధ్యాహ్నం వేళ కూడా సూర్యరశ్మి తక్కువగానే ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రయ్యేసరికి వాతావరణం మరింత చల్లగా మారిపోతోంది. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా ప్రజలకు కంటి, శ్వాస సమస్యలు ఎదురవుతున్నాయి. మరికొద్ది రోజుల వరకు పరిస్థితులు మెరుగుపడే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. రాబోయే రోజుల్లో వివిధ దశల నుంచి గాలి వీయనుందని తెలిపింది. వచ్చే వారం రోజుల వరకు గాలి నాణ్యత అంతా పేలవంగానే ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా గాలి నాణ్యత రోజురోజుకు క్షీణించిపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా సోమవారం వరకు చలిగాలులు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలను చలిగాలులు చంపేస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఐఎండీ రెడ్, ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. రానున్న 4 రోజుల్లో ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జనవరి 30 వరకు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన చలికాలం కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. జనవరి నెలాఖరున పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో కోల్డ్ డే పరిస్థితులు ఏర్పడ్డాయంది. అటు పశ్చిమ రాజస్థాన్లో తీవ్రమైన చలికాలం కొనసాగే అవకాశం ఉందని, పంజాబ్, హర్యానా, చండీగఢ్లో తీవ్రమైన చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో మంచు విపరీతంగా కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాగా దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గిపోతోంది. అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. విమానాలు, రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో చలిగాలుల కారణంగా వాయు కాలుష్యం తీవ్రత మరోసారి ప్రమాదకర పరిస్థితులకు దారితీయటం పట్ల భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. చలికాలం వచ్చిందంటే చాలు ప్రజలు భయంతో గజగజ వణికిపోతున్నారు. ఓవైపు వాతావరణ కాలుష్యం, మరోవైపు చలిగాలుల కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ఇక వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజలు ప్రతి ఏడాది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఇదే సమస్యతో సతమతమవుతున్నారు. ప్రతి ఏడాది రాజధానిలో కాలుష్య సమస్య వస్తున్నప్పటికీ ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారాన్ని చూపకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. కాలుష్య కట్టడికి తక్షణ చర్యలు చేపట్టాలని సుప్రీం పదే సూచిస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. గత 6 ఏళ్లతో పోలిస్తే గత నవంబర్లో ఢిల్లీ మరింత కాలుష్య నగరంగా మారిందని నివేదికలు స్పష్టం చేశాయి. దీనిపై అప్పట్లోనే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాయు కాలుష్య కట్టడికి ఢిల్లీ, దాని పొరుగు రాష్ట్రాలు కఠిన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. అటు ఏళ్లుగా పట్టిపీడిస్తున్న సమస్యకు ప్రభుత్వాలు చెక్ పెట్టలేకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కాలుష్యం పెరిగిన తర్వాత నివారణ చర్యలకు పూనుకోవటం తప్ప ఆ పరిస్థితి రాకుండా ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వాల దృష్టి ఎందుకు సారించడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
లక్షలాది మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడేసే హక్కు ప్రభుత్వాలకు ఎవరిచ్చారంటూ పౌర హక్కుల సంఘ నేతలు నిలదీస్తున్నారు. ప్రతి సంవత్సరం వాయు కాలుష్యంపై సుప్రీం అక్షింతలు వేస్తున్నా ప్రభుత్వాల్లో చలనం ఎందుకు రావటం లేదని మండిపడుతున్నారు. ఢిల్లీలో కాలుష్యం తారాస్థాయికి చేరినప్పుడల్లా పక్క రాష్ట్రాలకు చెందిన వ్యర్థాలు రైతులను సాకుగా చూపటం తప్ప ఆ సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నాయి. దీంతో ఢిల్లీలో వాయు కాలుష్యం అన్నది పరిష్కారం లేని సమస్యగా కొనసాగుతూనే ఉంది.